ముందుగా మనందరి పరమగురు పత్రి గారికి, మేడం గారికి, శ్రీ లలిత పరమేశ్వరి తల్లికి అందరికీ శతకోటి పాదాభివందనాలు చేసుకుంటూ, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాధివిభ్రామృతామయూకైః అహమిత్యేవ విభావయే భవాని. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ పార్వతీ పరమేశ్వరునికి తలుచుకుంటూ మరి ఈ సెషన్ శ్రద్ధగా వింటున్న అది మాస్టర్స్ అందరికీ కూడా ధ్యానాభివందనాలు సమర్పించుకుంటున్నాను. మనం 92వ శ్లోకం వరకు వచ్చామండి. ఇప్పుడు 92 మదఘర్నిత రక్షాక్షి మద పాటల గండభూహు చందన ద్రవ విజ్ఞాంగి చాంపేయ కుసుమ ప్రియా. ఇది శ్లోకము. నామార్థం ఏంటంటే మద అంటే ఆత్మవిశ్వాసం, ఘార్నిత పరవశం, రక్షాక్షి రక్త ప్లస్ అక్షి ఎర్రని జ్యోతుల వలె ప్రకాశించు కన్నులు కలది. మదపాటల మదముచే ఎరుపెక్కిన, గండభూహు చెక్కిళ్ళు కలది, చందన ద్రవ దిగ్గాంధి విద్గాంగి అంటే గంధంతో అద్దిన శరీర అవయములు కలది, చాంపేయ కుసుమ ప్రియ సెంపెంగ పువ్వుల వాసన యందు ఇష్టం కలది. ఇది నామాలకి అర్థము. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, అమ్మ రక్తవర్ణ నయనములు గల నీవు ఆనంద పారవశ్యంలో రమిస్తూ అరుణ రంజితమైన చెక్కిళ్లతో ప్రకాశిస్తున్నావు. మంచి గంధం లేపనముతో శోభిల్లుతూ ఉన్న నీవు దివ్య చందన పరిమళాలను విరజిమ్ముతూ ఉన్నావు. సెంపెంగ పుష్పాల యందు అత్యంత ప్రీతి గల తల్లివి. ఇక్కడ అద్వైతం ఏంటంటే, మగఘార్నిత రక్షాక్షి రక్తాక్షి అంటే ధ్యాన సాధన చేయు వారికి శరీరంలో రక్త ప్రసరణ బాగా సాగుతూ కళ్ళల్లో కూడా రక్త ప్రసరణ ఎక్కువై కన్నులు ఎర్రని జ్యోతుల వలె ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తాయి. మదపాటల గండభూహు అలాగే ఆత్మవిశ్వాసం అనే మద పారవశ్యత వలన సాధకులకు బుగ్గలు ఎరుపెక్కుతాయి. చందన ద్రవ దిగ్గాంగి అంటే శరీరంగాలన్నీ చందనం అద్దినట్లుగా సాధకుల చైతన్యం నుండి సువాసనలు వెదజల్లుతాయి. చాంపేయ కుసుమ ప్రియ అంటే సంపెంగి పువ్వు అంటే ప్రీతి కలది అని అర్థం. కానీ రహస్యం ఏంటంటే సంపెంగి పువ్వుల మీద తుమ్మెదలు వాలవు. సంపెంగి పువ్వు మీద తుమ్మెద వాలదంట. యోగ పరిభాషలో ఇంద్రియాలు పనిచేయని మనసు యొక్క ధ్యాన స్థితిని సంపెంగి పువ్వుతో అంటే తుమ్మెద వాలని పువ్వులతో పోలుస్తున్నారు. అందుకే మనకి థాట్లెస్ స్టేజ్ అని ఆ థాట్స్ ని తుమ్మెదలతో పోల్చారనమాట. మనసుని సంపెంగి పువ్వుతో అంటే తొమ్మిది వాలని పువ్వులతో పోలుస్తారు. అటువంటి ధ్యాన స్థితిలో ఉండే సాధకుల మనోకుసుమాలంటే ఆ విశ్వశక్తికి ప్రీతి అని ఈ నామానికి అర్థం. అది అంతరార్థం అంటే ఇలాంటివి. ఇప్పుడు 93 కుశల కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి కుళకుండాలయ కౌళమార్గ తత్పర సేవిత. కుశల అంటే కుశాగ్ర బుద్ధి కలుగజేసేది, కోమలాకార సుకుమార రూపం కలది, కురుకుళ్ళ చేసిన దానికి ఫలితం ఇచ్చేది, కుళేశ్వరి కుళం సుషుమ్నా నాడికి అధికారిని, కుళ కుండాలయ కుండలిలో నివసించేది, కౌళ మార్గని తత్పర సేవిత యోగులు ఆసక్తితో సేవించేది. ఇప్పుడు శ్లోకానికి అర్థం ఏంటంటే, అమ్మా
నీవు సుకుమారమైన రూపం కలిగిన జగదీశ్వరివి. కౌళ మార్గ తత్పరులచే పూజింపబడు కులేశ్వరివిగా మూలాధారంలో నివసించు మాతవు. ఇప్పుడు అద్వైతం ఏంటంటే, కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి. యోగ సాధన చేసేవారిని కుండలిని శక్తి జాగృతమైనప్పుడు వారికి కుశాగ్ర బుద్ధిని, సూక్ష్మ గ్రహణ శక్తిని కలిగించేదాన్ని కుశల అంటారు. కుండలిని శక్తి శరీరంలోని సుషుమ్నా నాడిలో అత్యంత సూక్ష్మం రూపంగా, అత్యంత సుకుమారంగా, కోమలంగా ఉన్నది. అది ఆదిశక్తే మానవులు మనస, వాచ, కర్మణ వారు చేసే పనులకు తగిన కర్మ ఫలితాలను అందజేస్తుంది అని కురుకుళ్ళ అనే నామం సూచిస్తుంది. వెన్నుపాము మధ్యలో షట్చక్రాలతో కూడిన సుషుమ్ని నాడిని కుళం అని, ఈ కుళానికి అధిపతి అయి ఉన్న విశ్వశక్తిని కుళేశ్వరి అని కీర్తించారు. కుళకుండాలయ అంటే కుండలిని శక్తినే అగ్నికుండం అని, తేజోకుండం అని, అలాగే కులకుండం అని కూడా అన్నారు. మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని కుళకుండాలయ అని కీర్తించారు. కౌల మార్గ తత్పర సేవిత. మానవులు తమ వంశపారంపర్యమును బట్టే వైదిక మార్గాన్నో లేక తాంత్రిక మార్గాన్నో లేక అత్యంత భక్తితో అమ్మవారిని ఆరాధిస్తారు. కానీ యోగ సాధకులు అంటే తాత్వికులు, తత్వం తెలుసుకున్న వాళ్ళు అనమాట, విశ్వశక్తి యొక్క అంశ అయిన కుండలిని శక్తిని ఆరాధిస్తారు. కాబట్టి కౌళ మార్గ తత్పర సేవిత అని కీర్తించారు. ఇప్పుడు మనం 94 కుమార గణనాదాంబ తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తి మతి కాంతి నందిని విఘ్ననాశిని. కుమార గణనాదాంబ గణపతికి కుమారస్వామికి తల్లి. తుష్టి అంటే సంతృప్తి, పుష్టి అంటే శారీరక శక్తి, మతి అంటే బుద్ధి, ధృతి అంటే ధైర్యం, శాంతి నిశ్చలంగా ఉండేది, స్వస్తిమతి తనకు సుఖాన్ని కలగజేసే బుద్ధి, కాంతి కాంతి స్వరూపం, నందిని సదా ఆనందం అనుభవించున్నది, విఘ్ననాశిని విఘ్నములను నాశనం చేసేది అని ఇక్కడ నామాలకి అర్థం. ఇప్పుడు శ్లోకం ఏంటంటే, శ్లోకానికి అమ్మా నీవు కుమారస్వామికి గణపతికి జననివి. నీ భక్తులకు తృప్తిని, పుష్టిని, మతిని, ధృతిని ప్రసాదించు తల్లివి. శాంతమూర్తివైన నీవు భక్తులకు శుభాలను కలిగిస్తూ ప్రకాశవంతమైన రూపంతో ఆనందమును కలిగిస్తూ సర్వ విఘ్నాలను నాశనం చేయు తల్లివి అని. ఇప్పుడు అద్వైతార్థం. కుమార గణనాథంబ అంటే కుండలినిలో మూలాధార చక్రానికి గణపతి అధిపతి. మానవులలో పంచ జ్ఞానేంద్రియాలు బాగా వృద్ధి చెందినప్పుడు 6వ జ్ఞానమైన మనస్సు కూడా వృద్ధి చెందుతుంది. ఈ మనస్సుకు అధిపతి షణ్ముఖుడు అనగా కుమారస్వామి. ఈయన యొక్క స్థానం ఆజ్ఞాచక్రం అని అంటారు. మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు షట్చక్రాలతో కూడిన సుషుమ్నా నాడికి అధికారిని అయిన శ్రీ లలితాంబ కుమారస్వామికి గణపతికి తల్లి కనుక ఈ ఆదిపరాశక్తిని కుమార గణనాథాంబ అని కీర్తించారు. తుష్టి అంటే ప్రతి వ్యక్తి సుఖమయ జీవితం గడపాలంటే సంతృప్తిగా ఉండటం ముఖ్యం. సంతృప్తి లేకపోతే ఎన్ని భోగభాగ్యాలున్నా వాడు దరిద్రుడు కిందే లెక్క. కాబట్టి ధ్యాన సాధన చేస్తే మనలో తుష్టి అంటే సంతృప్తి అన్నది ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. పుష్టి అంటే అంటే శారీరక ఆరోగ్యం, పోషణకు, సమృద్ధికి సంబంధించింది. కోరుకున్నది పుష్టిగా సమృద్ధి అవుతుంది అని. మతి అంటే సత్య జీవులలో మతి అంటే బుద్ధి స్వరూపిణిగా ఉన్నదనమాట. సత్యజీవుల్లో యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత
అందుకే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. మన కర్మను బట్టే మన బుద్ధి పనిచేస్తూ ఉంటదనమాట. మానవులు ధృతి అంటే మానవులు స్థితిగతులు. పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోతుంటారు. కావున ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించినప్పుడు సహజమైన ధైర్యాన్ని పొందగలరు. శాంతిహి అంటే జయాపజయాలు, సంయోగ వియోగాలు, సుఖదుఖాలు, కలిమిలేములు, లాభ నష్టాలు వంటి ద్వంద్వాలు చేత ఎటువంటి ప్రభావం లేని స్థితిని శాంతిహి అంటే ఏ స్థితిలో అయినా శాంతిగా ఉండడం అని అర్థం అన్నమాట. స్వస్తిమతి జీవితంలో ఏదైనా అనుభవించవచ్చు కానీ ఆ అనుభవాలే పదే పదే కావాలని కోరుకోకూడదు. ఇక చాలు అనే ఆత్మ సంతృప్తిని పొందే బుద్ధిని స్వస్తిమతి అని అంటారు. కాంతి ప్రతి జీవిలోనూ సహజ కాంతి ఆరా రూపంలో ఉంటుంది. మన ధ్యాన సాధనతో ఎంత ఉన్నతమైన స్థితికి చేరితే అంతగా మనలో సహజ కాంతి ప్రభవిస్తుంది. నందిని ఆనందాన్ని అనుభవించేది. సృష్టి యొక్క సమత్వాన్ని, సమతుల్యతను, సౌష్ఠవ సౌందర్యాలను, సమృద్ధి తత్వాన్ని అర్థం చేసుకునేవారు సదా ఆనందంగా ఉంటారు. అది నందిని. విఘ్ననాశిని అంటే మన యొక్క సోమరితనం, అశ్రద్ధ, నెగెటివ్ ఆలోచనలే మనం కలుగు చేసుకునే విఘ్నాలు. ప్రతిరోజు ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం ద్వారా మన ఆలోచన విధానం మార్చుకుంటే, మన బుద్ధి రూపంలో ఉన్న పరమేశ్వరి మనకు అసలు విఘ్నాలు అన్న భావనే రాకుండా చేస్తుందన్నమాట. ఇప్పుడు 95వ శ్లోకం. తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచల వాసిని. తేజోవతి తేజోవంతమైనది, త్రినయన మూడు కన్నుల కలది, లోలాక్షి కామరూపిణి చలనం లేని నిశ్చలమైన కన్నుల కలది. కామరూపిణి అంటే మోహరూపం కలది అని. మాలిని అంటే సూత్రం వంటిది. హంసిని శ్వాస స్వరూపమైనది. మాత జనని మలయాచలవాసిని శ్వాసలను బంధించినప్పుడు ఉండేది. ఇక్కడ శ్లోకానికి అర్థం. అమ్మా, నీవు ఈ విశ్వానికి వెలుగును ప్రసాదించు తేజోవతివి, సూర్య చంద్ర అగ్నులను మూడు నేత్రాలుగా కలిగిన పరమేశ్వరివి. నీవు సకల జీవుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో హంసినిగా బాసిల్లుతూ మలయాచల పర్వతంపై నివసించు తల్లివి. ఇక్కడ అద్వైత అర్థం. తేజోవతి త్రినయన ధ్యాన సాధనలో కుండలిని శక్తి జాగృతమైనప్పుడు ఆ కుండలిని శక్తి తేజోవంతం అవుతుంది అనే తేజోవతి. ఈ తేజోవంతమైన శక్తి మూలాధారం నుండి బయలుదేరి ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠింపబడి ధ్యానించడం వల్ల జ్ఞాన నేత్రం జాగృతం అవుతుంది అని త్రినయన అని తెలియజేస్తుంది. లోలాక్షి అంటే రెండు కన్నుల దృష్టి మూడవ కన్నుపై కేంద్రీకరించి కళ్ళను, చూపును ఎంత మాత్రం చలించకుండా నిశ్చలం చేసినందువల్ల జ్ఞాన నేత్రంలో స్థిరపడుతుంది అని లోలాక్షి నామం సూచిస్తుంది. కామరూపిణి అంటే ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠితమైన శక్తి ఇంకా పైన ఉన్న సహస్రారంలోనికి బ్రహ్మరంధ్రానికి చేరి అక్కడ ఉన్న తురియాతీత స్థితిలోని పరమపదం చేరుకోవాలని పరిపూర్ణ కామం అంటే ఆ కోరికతో సాధకుని మనస్సు నిండిపోవాలి అని కామరూపిణి నామానికి అర్థం. మాలిని విశ్వంలోని నక్షత్ర మండలాలన్నీ దాటి కేంద్రాలలో సూత్రంలో మణులు గుచ్చబడినట్లు ఆకాశంలో మణుల హారం అంటే మాల వలె ఉండి ఆ ఆది పరాశక్తి
అలంకారప్రాయమైనందున మాలిని అని కీర్తించారు. అలానే మన భాషలోని 50 అక్షరాలను అంటే ఆ ఆకారం నుండి క్షాకారం వరకు ఉన్న మాతృకలను మాలిని అని కూడా కీర్తించారు. హంసిని సకల జీవుల్లోనూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ఉన్న విశ్వశక్తిని హంసిని అని కీర్తించారు. మాతా మలయ చలవాసిని అంటే జగత్తుకు జనని అయినందువలన శక్తిని మాత అని, ఆ శక్తిపై ధ్యానించడం వల్ల యోగులకు పర్వతమంత స్థిరత్వం కలుగుతుందని మలయాచల నివాసిని అని కీర్తించారు. ఇప్పుడు 96 సుముఖి నలిని శుభ్ర శోభనాసురనాయక కాలకంటి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. అర్థాలు: సుముఖి మంగళకరమైన ముఖం కలది, నలిని నాళంలో ఉంది, శుభ్రూహు శుభప్రదమైన భ్రూమధ్య స్థానంలో ఉన్న, శోభన సకలాంగ సౌందర్యం కలది, సురనాయక దేవతలకు నాయకురాలు, కాలకంఠి కాలం కంఠంలో కలది, కాంతిమతి తేజోవంతమైన మనస్సు కలది, క్షోభిణి క్షోభింపచేసేది, సూక్ష్మరూపిణి సూక్ష్మ రూపం కలది. అమ్మా, మంగళకరమైన వదనం పద్మదళముల కోమలత్వాన్ని తలపిస్తుంది. శుభప్రదమైన కనుబొమ్మలు కలిగి విశ్వాకర్షణ రూపంతో తేజరిల్లుతున్న నీవు దేవతలకు నాయకురాలువి. కాళకంఠుని అర్ధాంగివైన నీవు కాంతులను ప్రసరింపచే కాంతిమతివి, సూక్ష్మ రూపానివి తల్లి. ఇక్కడ అద్వైత అర్థం ఏంటంటే, సుముఖి అంటే యోగ సాధకులు ఎటువంటి విచారాలు ఆందోళన లేకుండా దైవంపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి నిర్మలమైన మనసుతో మంగళకరమైన శుభప్రదమైన ముఖంతో ధ్యానం చేయాలి. ఇలా ధ్యానం చేసే వారి ముఖంలో మనశ్శాంతి ప్రతిబింబిస్తుంది. అలాంటి వారిని సుముఖి అంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సుముఖుడై ఉండాలి అని ఈ నామానికి అర్థం. నలిని సుషుమ్నా నాడిలో ఉన్న తేజోవంతమైన శక్తిని నలిని అని కీర్తించారు. శుభ్రూహు అంటే సాధకులు కలతలు ఆందోళన లేని ప్రశాంత చిత్తులై భ్రూమధ్య స్థానంలో దృష్టిని నిలిపి సాధన చేయాలని శుభ్రూహు నామం తెలియజేస్తుంది. శోభన సాధకుడు పూర్తి హృదయ సౌందర్యంతో పాటు శారీరక సౌందర్యాన్ని కూడా కలిగి సకలాంగ సౌందర్యంతో శోభిస్తాడు. కుండలిని శక్తి జాగృతమైనప్పుడు శోభ కలిగిస్తుంది అని శోభన నామం సూచిస్తుంది. సురనాయక సురులు అనగా దేవతలు, సఫలీకృతమైన యోగి సకల విశ్వశక్తులను పొంది దేవతలకు ఆధిపత్యం వహించేలా చేసే కుండలిని శక్తిని సురనాయక అని కీర్తించారు. కాలకంఠి అంటే కాలం అంటే శ్వాసలు అని అర్థం చేసుకోవచ్చు. కాలానికి లోబడిన వారు, శ్వాసలను ఆపగలిగిన వారు కాలాతీతులు. శ్వాసలను కంఠంలో బంధించటం ద్వారా సాధకుల్లో క్రమంగా శ్వాస నియంత్రణ జరిగి కాలాతీత స్థితికి అంటే సకల ప్రపంచం నుంచి విముక్తి స్థితికి చేరుకుంటాడు అని కాలకంఠి అనే నామం చెప్తుంది. కాంతిమతి ఆ స్థితికి చేరుకున్నప్పుడు మనస్సు తేజోవంతమై మహాకాంతివంతమై దివ్య జ్ఞాన ప్రకాశంలో బుద్ధి పనిచేస్తుందని కాంతిమతి అని అర్థం. క్షోభిణి పై స్థితులన్నీ అంత సులువుగా వచ్చేవి కావు. మనస్సును శరీరాన్ని దివ్య జ్ఞానం పొందాలనే తపనతో క్షోభించి చేయటం వల్ల మాత్రమే శక్తి ప్రసన్నమవుతుందని క్షోభిణి నామం తెలియజేస్తుంది. సూక్ష్మ రూపిణి
కంటికి కనిపించేది స్థూల ప్రకృతి, కనిపించనిది సూక్ష్మ ప్రకృతి. మనందిరలోని సూక్ష్మ రూపంలో ఉండి మనల్ని నడిపించే శక్తిని సూక్ష్మ రూపిణి అంటారు. సూక్ష్మం గురించి ఎంత ఎక్కువ అవగాహన చేసుకుంటే అంత ఎక్కువగా స్థూల ప్రపంచంలో ముక్తి స్థితిలో జీవిస్తాం. అందుకే పెద్దలు సూక్ష్మంలో మోక్షం అన్నారన్నమాట. ఈ శ్రీచక్ర శ్రీచక్ర సంక్షిప్త వివరణ ఇచ్చారు. అంటే ఇది వ్య శ్లోకాలకి సంబంధం కాకుండా శ్రీచక్రం గురించిన వివరణ. మరి మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాము. నెక్స్ట్ అధ్యాయంలోకి వస్తున్నామండి. 11వ అధ్యాయం చక్ర స్వరూపిణి. నామానికి అర్థం చక్ర స్వరూపిణి. ఇప్పుడు 96 కదా, అక్కడ 96లో ఇప్పుడు అంటే ఇక్కడ శ్లోకాన్ని ప్రింట్ అవ్వలే. శ్లోకాన్ని కాకుండా నామం యొక్క నెంబర్ చెప్పేశారు. ఓకే. విశుద్ధి చక్రం యొక్క అధిష్టాన దేవత. ఓ, 96 శ్లోకం అయింది. వజ్రేశ్వరి. ఇప్పుడు 97 అండి. ఇక్కడ శ్లోకం మళ్ళీ బ్యాక్ నుండి చూసి చెప్తున్నాను. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. ఇక్కడ ఎందుకో శ్లోకం ఇవ్వలేదు మరి. కానీ వజ్రేశ్వరి విశుద్ధి చక్రం యొక్క అధిష్టాన దేవత వజ్రేశ్వరి. మన వజ్రతుల్యమైన సంకల్ప శక్తిని వజ్రేశ్వరి అని, సూక్ష్మ శరీరాన్ని వజ్రాంగన అని కీర్తించారు. అష్టసిద్ధులన్నీ ఈ వజ్రేశ్వరంలోనే ఉంటాయి. వసిన్యాది దేవతలైన వసిని, కామేశ్వరి, అరుణ, విమలే, జయని, మోదిని, కౌలిని, సర్వేశ్వరి దేవతా శక్తులు ఈ విశుద్ధి చక్రంలో పనిచేస్తున్నాయి. వశిని అంటే వాక్కు, ఆకర్షణ శక్తి కలిగించుచున్నది వాక్ అన్నమాట. కామేశ్వరి అంటే సరి అయిన కోరికలను అన్నింటినీ తీర్చినది. అరుణే అరుణ కాంతులతో ప్రకాశింపచేయునది. విమలే మలినములను తొలగించినది. జయని జయాన్ని కలిగించినది. మోదిని అంగీకరించే తత్వం ఉంటుంది. కౌలిని కుండల్ని శక్తి జాగృతం చేసి సుషుమ్నాలో ప్రవేశించే శక్తి. సర్వేశ్వరి అంతటా అందరిలో శక్తి స్వరూపేణ ఉన్నది. ఇప్పుడు బీజాక్షరాలు. ఈ విశుద్ధి చక్రంలో మూలమంత్రమైన హం 16 దళాల బీజాక్షరాలతో ఉంటుంది. ఈ 16 దళాలు 16 అక్షరాలు. ఆ నుండి అహ అంటే 16 అక్షరాలు ఈ కంఠ స్థానమైన విశుద్ధి చక్రంలో ఉంటాయి. విశుద్ధి చక్రంలో ఉంటాయి. వాక్కు అనేది మనకు ఈ అచ్చు హల్లులతో కూడి మొత్తం అక్షరాలు కలిపితేనే మనకు వాక్కు ఆవిర్భవిస్తుంది. వాక్కు లేనిదే సంభాషణ, సంబంధ బాంధవ్యాలు, సాహిత్యం, పద్యాలు ఏమీ లేవు. అలాగే ఒక్కొక్క అక్షరం అమ్మవారి పంచాదశ శక్తిపీఠంకి బీజాక్షరం అయింది. చక్ర స్వరూపం. దీన్ని ఆంగ్లంలో థ్రోట్ చక్ర అంటారు.
ఇది కంఠానికి కొద్దిగా దిగువ భాగంలో స్వరపేటిక ప్రాంతంలో నీలం రంగులో ఉంటుంది. ఈ పేటికకు ఉదాన వాయువు తోడై వైఖరీయుక్తమైన వాక్కుకు తోడ్పడుతుంది. ఈ చక్రం థైరాయిడ్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. మన హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది సరస్వతీదేవి యొక్క వాక్కు స్థానం. ఈ చక్రాన్ని సాధిస్తే సాధకుడు పరమ పవిత్రుడవుతాడు. ఆత్మ దర్శనానికి ఆటంకాన్ని తొలగిపోయి తనకు తెలిసింది అందరికీ తెలియాలి అని అనుకుంటాడు. ఈ విశుద్ధి చక్రం కళను ఆరితేరింది చక్కని సృజనాత్మక శక్తి కలిగి ఉంటుంది. ఈ విశుద్ధి బాగా బాగా శుద్ధి అయినప్పుడు వారి యొక్క ద్వంద్వాలు ద్వారా పుట్టేటటువంటి అంతర్ఘర్షణలు, భావోద్వేగాలు అన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. తద్వారా వాక్కుపై పట్టు సాధిస్తారు. ఈ వాక్కుపై ఎప్పుడైతే పట్టు సాధిస్తారో కవిత్వం రాయగలరు, పాటలు రాయగలరు, సంగీతాన్ని ఆస్వాదించడమే కాక వారి జీవన శైలి ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఉంటుంది. వాగ్భాషణం భూషణం, మితభాషణం ప్రియభాషణంగా, స్మితభాషణం సత్యభాషణంగా ఉంటుంది. ఈ విశుద్ధి చక్రం భావ వ్యక్తీకరణకే కేంద్రమైంది. అంటే ఇక్కడ ఒక్కొక్క ఇది సాధన ప్రభావం ఏంటంటే, ధ్యాన సాధన ద్వారా కుండలిని శక్తి విశుద్ధిలో ప్రతిష్ఠించినప్పుడు సంపూర్ణ శక్తితో 16 దళలు వికసించి వారిలో ఉన్న అంతర్గత శక్తి వాగ్ధాటిగా బయటకు వస్తుంది. ఎలాగైతే ఒక విత్తనం భూమిలో నాటకపోతే చెట్టు రాదో, అలాగే ధ్యానం చెయ్యకపోతే ఏ వ్యక్తికి శుద్ధమైన వాగ్ధాటి రాదు. ఇప్పుడు అంటే ఇంకా ఈ శ్లోకంలోనే ఈ నామం 469 ఈ చక్ర అధిష్టాన దేవత వామదేవి. వామ అంటే కర్మఫలాన్ని అనుగ్రహించేది. సకల చరాచర సృష్టిని ఆవిర్భింపచేసి వామదేవునిలోని అర్ధభాగమైన శక్తియే ఈ లలితాదేవి. చక్ర స్వభావం ఏంటంటే దీనిని హార్ట్ చక్ర అంటారు. ఇది హృదయం మధ్యస్థానంలో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఊపిరితిత్తులు, గుండె ప్రసరణ ఇవన్నీ ఈ అనాహత చక్రం వలన పనిచేస్తుంటాయి. ఇది మన శరీరంలోని ప్రాణ స్పందన, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అంటే పంచభూతాల్లోని వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుందన్నమాట. ఇక్కడ థైమస్ గ్రంథి అలానే విజ్ఞాన కోశం ఉంటుంది. దీని జ్ఞానేంద్రియం చర్మం. యం అనే మూల మంత్రం 12 దళాలు కలిగి పద్మంలో అనాహత చక్రంగా విరాజిల్లుతుందన్నమాట. అనాహతం అంటే శబ్దం లేని స్థితి. ఆహత అంటే తగలకుండా వచ్చే శబ్దం. మామూలుగా శబ్దం రావాలంటే 2 వస్తువులను ఒకదానికొకటి తగిలించాలి. అలా తగలకుండా వచ్చే శబ్దమే అనాహత. అది మనలో నుంచి వచ్చే ప్రణవ నాదం, బాహ్యం శబ్దాలన్నీ వదిలేసి తరువాత వినబడే అంతర్వాణి. తర్వాత 170 నామం అన్నమాట. నామం అంటే ఇంకా మనం అదే శ్లోకంలో ఉన్నాం. అంటే వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత. వయోవస్థ వివర్జిత అంటే బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు ఏమీ లేనిది. వయస్సుతో పాటుగా వచ్చే అవస్థలు లేనిది. ఎల్లప్పుడూ 16 సంవత్సరాల ప్రాయంలో ఉన్నట్టు శక్తియే వయోవస్థ వివర్జిత
అని అంటారన్నమాట. అయితే చక్ర స్వభావం ఎలా ఉంటదంటే మణిపూరక చక్రం. మణి అంటే రక్తం, పురు అంటే నగరం. దీనిని ఆంగ్లంలో నేవల్ నావల్ సెంటర్ లేదా సోలార్ ప్లెక్సస్ అంటారు. ఇది మన నాభి వద్ద ఉంటుంది. శరీరంలోని పంచభూతాల్లోని అగ్నితత్వాన్ని నియంత్రణ చేస్తుంది. సూర్యునిలో సౌర్యశక్తి పుడుతున్నట్లు మనలో నాభి స్థానంలో అగ్నిశక్తి పుడుతుంది. లోపల గల విశ్వానికి ఈ వేడి ఆధారం అవుతుంది. ఇది అగ్నికుండం వంటిది. అగ్నికి పదార్థములను దహించే శక్తి ఉన్నట్టు మనం తీసుకునే ఆహారాన్ని ఈ నాడీ కేంద్రం జీర్ణం చేసి శక్తిని శరీరానికి అందిస్తుంది. ఈ నాడీ కేంద్రాన్ని సాధించగలిగినట్లయితే కోరికలపై విజయం సాధిస్తారు అని. ఈ చక్ర మూల మంత్రం ఏంటంటే రం రం. అలాగప్పుడు సిద్ధేశ్వరి 171వ నామం. నామం అండి అంతే. సిద్ధేశ్వరి అంటే ఇంకా అదే శ్లోకంలో వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ, సిద్ధేశ్వరి, వయోవస్థ, అదే నిమిషం, వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ, వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని. ఇక్కడ సిద్ధేశ్వరి ఏంటంటే స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత సిద్ధేశ్వరి. స్వ అంటే మన యొక్క అధిష్టానం అంటే తను ఉండేటటువంటి గృహం లేక ప్రదేశం. జీవుడిని పరమాత్మ నుంచి వేరు చేసే 3 గ్రంథుల్లో మొదటిది బ్రహ్మగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి మానవునికి స్థూల శరీరమే. నేను అనే భావన కలిగిస్తుంది. దానివల్ల మానవుడు సుఖదుఖాలకు పరితపిస్తుంటాడు. ఈ భౌతికమైన సృష్టి బ్రహ్మ ద్వారానే జరుగుతుంది. రజోగుణం ద్వారానే మనకు కనిపించే ఈ ప్రపంచం సత్యమని, దేహేంద్రియములే నిత్యమని భావించే దానినే బ్రహ్మగ్రంథి అంటారు. ఈ ముడి అజ్ఞాన సంబంధమైనది. ఏ నాటికైనా ఈ ముడి తెగవలసిందే. అందుకే సృష్టి స్వరూపిణిగా కీర్తించబడింది సిద్ధేశ్వరి. ఈ చక్రం మూలాధారానికి 2 అంగుళాల పైన నారింజ రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. మూల మంత్రమైన వా తో 6 దళములు. ఇందాక మనం యం హం, ఇక్కడ వా వం అని 6 దళముల కలముల వలె భ య భ భ మా యా రా లా బీజాక్షరాలతో ఉంటుంది. ఈ చక్రం జలతత్వానికి సంబంధించింది. వజ్రేశ్వరి. ఇప్పుడు సిద్ధ విద్య. సిద్ధ విద్య ఏంటంటే మూలాధార చక్రాధిష్టాన దేవత సిద్ధ విద్య. కుండలిని శక్తిని జాగృతం చేయడం అనే ఈ ప్రక్రియ ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. సాధకుల యొక్క సాధన విజయవంతంగా సాగుతుందని సిద్ధ విద్య అన్నారన్నమాట. ఇక్కడ చక్ర స్వభావం ఎలా ఉంటదంటే ఈ చక్రస్థానం మలద్వారంనకు 2 అంగుళముల పైన, గుహ్యాద్వారానికి 2 అంగుళముల కింద ఉన్న ప్రదేశం. ఎర్రని రక్తవర్ణంతో ప్రకాశిస్తూ 4 దళములు కలిగిన కమలం వలె ఉంటుంది. ఈ మూలాధార చక్రం వెన్నెముక క్రింది కొన వద్ద గుదస్థానమునందు ఉంటుంది. మూల మంత్రమైన లం 4 దళములైన వ ష స స అను బీజాక్షరాలతో రక్తవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. మూలాధారం అంటే ఆశ్రయం ఇచ్చేది అని అర్థం. మూలమునకు పునాది. సృష్టి అంతా ఒక జీవి మరొక జీవిపై ఆధారపడి ఉంటుంది. ఈ నాడీ కేంద్రం నేను, నాది అనే అహంకారానికి వేదిక. అహంకారాన్ని జయించడమే ఈ చక్రాన్ని జయించడం అవుతుంది. యోగ మార్గంలో ముందుకు సాగాలంటే మొదట అహంకారాన్ని జయించాలి. అలాగా సిద్ధ విద్య
సిద్ధమాత ఏంటంటే 473 నామం అవుతుంది నామం. ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత సిద్ధమాత. సిద్ధులకు తల్లి పుట్టుకతోనే జ్ఞాన వైరాగ్యాలు పొందిన సకల సనంద నాదులకు సనక సనందనాదులకు తల్లి. సంసార తాపత్రయాల నుండి రక్షించడానికి సదా సిద్ధంగా ఉంటుంది. అయితే ఆజ్ఞాచక్రం భ్రూమధ్యంలో మూలమంత్రమైన ఔం, ఔకి బిందు అనమాట. ఔంతో 2 దళములైన హ, క్ష బీజాక్షరాలతో కలిగి ముదురు నీలం రంగులో ఉంటుంది. ఈ చక్రంతో అనుసంధానమై పీనియల్ గ్రంథి ఉంటుంది. ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించు స్వాధీనపరుచుకొనుట అని అర్థం. ఈ స్థానం మనస్సుని అనుసంధానం చేసేది, ఆత్మను పరమాత్మను కలిపేది. దీని నుండే గురువు శిష్యుని నియంత్రిస్తాడు. ఈ చక్రం శరీరం అనే ఆలయానికి గర్భగుడి ద్వారం లాంటిది. ఈ చక్రంపై సాధన చేస్తే జ్ఞాన నేత్రం తెరుచుకొని ఆత్మ దర్శనం అవుతుంది. శివుడు మూడో కన్ను అంటే ఆజ్ఞా చక్రమే. తర్వాత యశస్విని. సహస్రారం యశస్విని ఇది ఒక నామం. 474వ నామం. సహస్రారం ఒక స్థితి, చక్రం కాదు. ఈ సహస్రారానికి అధిష్టాన దేవత యశస్విని. ఈ సహస్రారం 1000 రేకులు గల బ్రహ్మరంధ్రం. పుట్టిన ప్రతి జీవికి మాడు పైన మెత్తగా ఉంటుంది. జీవుడు అక్కడి నుండి ప్రవేశిస్తాడు. జన్మాంతర సుకృతమే జన్మకు కారణం లేనిదే జన్మ రాదు. అందుచేతనే సహస్రారంలో ఉన్న మాడు వద్ద పూర్వ జన్మ వాసనలు ఉంటాయి. భూమిపైకి రాగానే నెమ్మదిగా మాడు గట్టిపడి పూర్వజన్మ వాసనలు మర్చిపోతాం. అది ఈ సహస్రదళంలో అక్షరాలు ఉండవు, అన్నీ తానే ఉంటుంది కాబట్టి ఆ నుండి క్షాకారం వరకు తానే ఉంటుంది. బ్రహ్మరంధ్రం అంటే తామర తోడులోని నాళం మధ్య ఉన్న శూన్యంగా ఉంటుంది. అలాగే శిరస్సులో ఉండే బ్రహ్మరంధ్రం శూన్యంగా ఉంటుంది. సూక్ష్మమైన ఆకాశమే బ్రహ్మం. అక్కడి నుండి అన్ని అక్షరాలు ఏర్పడతాయి. ఇక్కడే అన్ని చక్రాలు సారాంశం ఉంటుంది అని. ఇప్పుడు మనం వజ్రేశ్వరి అయింది, వామదేవి, వయోవస్థ వివర్చిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని కూడా చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు 98వ శ్లోకం. ఇక్కడ అధ్యాయం కూడా మారింది. మనం 11 నుండి 12వ అధ్యాయంకి వచ్చాము. పిండోత్పత్తి స్వరూపిణి, పిండాన్ని ఉత్పత్తి చేసే స్వరూపిణి. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్రంలో ఉన్నది. రక్తవర్ణ శ్వేతవర్ణంతో కలిసిన రక్తవర్ణం కలది. త్రిలోచన 3 నేత్రములు. కట్వాంగాది ప్రహరణ నర కపాలంతో కూడిన గద వంటి ఆయుధాలు మొదలైనవి ధరించింది. వదనైక సమన్విత ఒకే ముఖం కలిగి ఉన్నది. ఇక్కడ శ్లోకానికి అర్థం ఏంటంటే, అమ్మా నీవు విశుద్ధి చక్రంలో నివసిస్తూ రక్తవర్ణపు ఛాయలతో బాసిల్లుతూ త్రినయనములు కలిగి ఖడ్గం గద మొదలగు ఆయుధాలను ధరించి ప్రసన్న వదనంతో శోభిల్లుతున్నావు తల్లి అని. ఇక్కడ అద్వైత అర్థం ఏంటంటే 98వ శ్లోకం నుండి 110వ శ్లోకం వరకు. 98 అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. 98వ శ్లోకం నుండి 110వ శ్లోకం వరకు
పిండోత్పత్తి గురించి, శరీర నిర్మాణ శాస్త్రం గురించి వివరింపబడుతుంది. ఈ అధ్యాయం అంతా అది అన్నమాట, పిండోత్పత్తి స్వరూపిణి. అయితే మానవ శరీరం సజీవ శ్రీచక్రంగా భావించాలి. శ్రీచక్రంలోని కేంద్ర త్రిభుజనము అంటే మానవ కపాలంలో ఉన్న బ్రహ్మరంధ్రంగా భావించాలి. నిజానికి బ్రహ్మరంధ్రం ఒక ప్రిజం అంటే పిరమిడ్ వలె ఉంది. ప్రిజం యొక్క శిఖరాగ్రమే శ్రీచక్రంలోని కేంద్ర బిందువు మరియు శివాంకము అని కూడా కీర్తించబడింది. శివాంకము అంటే శివుని చేర్చు రంధ్రం అని అర్థం. ప్రిజం యొక్క 3 తలములకు 3 అధిష్టాన దేవతలు ఉంటారు అంటారు కదా, వారు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఇది ద్రష్టలు దర్శించి చెప్పింది. ద్రష్టలు ఎవరు అంటే మన ఋషీశ్వరులు. వాళ్ళు ఆ ధ్యానంలో దర్శించి చెప్పినవన్నమాట. కామేశ్వరి అంటే ప్రాపంచిక అనుభవ ఆసక్తి మరియు సంకల్ప శక్తి. వజ్రేశ్వరి అంటే సంకల్ప శక్తిలోని దృఢత్వం లేక వజ్రతుల్యమైన సంకల్ప శక్తి. భగమాలిని అంటే భగ అంటే యోనులు అంటే మాల అనగా కర్మానుసారం ఏ విధమైన జీవిగా ఏ విధమైన జీవితం పొందాలో నిర్ణయించే శక్తి. మరి 84 లక్షల జీవరాశుల యోనుల మాల. కర్మానుసారం శరీర దారిగా ఈ ప్రపంచంలోకి వచ్చే జీవుడు గర్భస్థ పిండం యొక్క శిరస్సులోని బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించి విశుద్ధి చక్రంలో స్థిరపడతాడు. గర్భస్థ పిండం యొక్క శరీర నిర్మాణం క్రమం విశుద్ధి చక్రం నుండి ప్రారంభమవుతుంది. అంటే పైనుండి ఇప్పుడు చక్రం అనగానే మనం మూలాధారం కింద నుంచి లెక్కేస్తాం కదా, అలా కాకుండా సహస్రారం నుండి ఈ విశుద్ధి చక్రం ద్వారా అంట. ఇది ఇక్కడి నుంచి 98వ శ్లోకం యొక్క వివరణలు ప్రారంభమవుతాయి. విశుద్ధి చక్ర నిలయ అంటే విశ్వ పరిణామ క్రమ ఆకాశ తత్వంతో కూడిన విశుద్ధి చక్రం నుండి ప్రారంభమవుతుంది. గర్భస్థ శిశువు అండముగా ఉన్నప్పుడు శరీర నిర్మాణం క్రిందికి సాగుతూ వెన్నుపాము తోక వలె పెరుగుతుంది. అందువలన ఈ శ్లోకం విశుద్ధి చక్ర నిలయ అని ప్రారంభమైంది. రక్తవర్ణ అంటే ఈ స్థితిలో అండం ఇంకనూ రక్త ప్రసరణకు అవసరమైన రక్త నాళ వ్యవస్థ ఏర్పడినందువలన తల్లి రక్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ స్థితిలో అండం అంటే శుక్ల శోణిత అంటే తెలుపు రక్తవర్ణాలు కలిసి లేత గులాబీ రంగులో ఉంటుంది కనుక రక్తవర్ణ అని కీర్తించారు. త్రిలోచన అంటే ఈ స్థితిలో అండం 2 కన్నులు 3వ కన్నుగా చెప్పబడే ఆజ్ఞాచక్రానికి శిరస్సులో స్థానం ఏర్పడుతుంది. శిరస్సు యొక్క ఆకారం ఏర్పడుతుంది. అందుకే త్రిలోచన అని కీర్తించారనమాట. ఖట్వాంగాది ప్రహరణ అంటే శిరస్సు యొక్క ఆకారం మరియు వెన్నుపాము యొక్క ఎదుగుదల ఏర్పడినప్పుడు మంచం కోడుకు ఒక పుర్రె గుచ్చినట్టు ఆ అండం శిశువుగా ప్రత్యేక జీవిగా ఎదుగుతుంది. అండం చుట్టూ కొవ్వుతో కూడిన చర్మం ఏర్పడుతుంది. అందుకే ఖట్వాంగాది ప్రహరణ అని అన్నారన్నమాట. వదనైక సమన్విత అంటే మొట్టమొదట జ్ఞానేంద్రియమైన చర్మం ఏర్పడుతుంది. ఈ చర్మం పై నుండి క్రింది వరకు ఒకేలా ఉంటుంది. అందుకే చర్మధాతువు నుండి చరమధాతువు వరకు వర్ణన జరుగుతుంది. అంతా ఏకముఖ జ్ఞానమైనందువలన వదనైక సమన్విత అని కీర్తించారు. తర్వాత 99వ శ్లోకం పాయసాన్న ప్రియాత్వక్కస్థ పశులోక భయంకరి అమృతాతి మహాశక్తి సంవృత డాకినేశ్వరి. పాయసాన్న ప్రియ, పాయసాన్నం అంటే ఇష్టం కలది. త్వక్కస్థ
అంటే చర్మమును ఆశ్రయించుకొని ఉన్నది. పశులోక భయంకరి, ఆత్మజ్ఞానం లేనివారే పశువులు. అట్టి పశువులకు భయంకరమైన అనుభవాలు ఇచ్చేది. అమృతాది మహాశక్తి సంవృత, అమృతం మొదలైన మహాశక్తులతో పరివేష్టించబడింది. ఢాకినేశ్వరి అంటే ఢాకిని అనే విశుద్ధి చక్ర అధిష్టాన దేవత. ఇప్పుడు శ్లోకార్థం. అమ్మా, పాయసానమునందు అత్యంత ప్రీతిగల తల్లివి, జీవుల చర్మ ధాతువులను పాలించు తల్లివి, అమృతం అమృత మొదలగు షోడశ శక్తులచే పరివేష్టింపబడు ఢాకినేశ్వరివి, ఢాకినేశ్వరి దేవతవు అని కీర్తించారు. అద్వైతం అర్థం ఏంటంటే, పాయసాన్న ప్రియ అంటే సాధన చేసేవారు, గర్భిణీ స్త్రీలు పాయసాన్ని ఆహారంగా స్వీకరిస్తే శక్తి త్వరగా సిద్ధిస్తుందని పాయసాన్న ప్రియ అనే నామం తెలియజేస్తుంది. త్వక్కస్థ అంటే ఆకాశ తత్వంచే ఏర్పడిన ఈ విశుద్ధి చక్రం వలన శరీరం ఏ పరిణామంలో ఉండాలో, అందుకు ఎంత స్థలం ఇవ్వాలో నిర్ణయించబడతాయి. అందుకే అమ్మవారిని త్వక్కస్థ అని కీర్తించారు. పశులోక భయంకరి, మానవ జన్మ లభించిన వారు అద్భుతమైన మనస్సు అనే విచక్షణా శక్తి, జ్ఞానం కలవారు. మనసులో వారు ఇతర జీవ హావభావాలు, దుఃఖాలు అర్థం చేసుకునే సామర్థ్యం కలవారు. మనస్సు ద్వారానే మనస్సును అంతర్ముఖం చేసుకుని దైవాన్ని దర్శించగల సామర్థ్యులు. కానీ ప్రాపంచిక విషయ వాసనలకు లోనై తమ మనస్సుకు గల అద్భుతమైన దైవ దర్శన శక్తిని మరిచారు. ఇతరుల యొక్క కష్ట నష్ట దుఃఖములను గుర్తించకుండా తమ స్వార్థం కోసం ప్రవర్తించే పశువులుగా మారిన ఇటువంటి పశుప్రాయ జీవులు భయంకరమైన అనుభవాలను కలుగజేస్తుంది. అందుకే అమ్మవారిని పశులోక భయంకరి అని కీర్తించబడింది. అమృతాది మహాశక్తి సంవృత ఢాకినేశ్వరి అంటే విశుద్ధి చక్రంలో గల 16 అక్షరాలు అనే దళములచే అమృతాది అంటే 16 శక్తులు అని హయగ్రీవుల వారు దర్శించి వర్ణించారు. విశుద్ధి చక్రం మీద కుండలిని శక్తిని నిలిపే సామర్థ్యం పొందిన యోగి ఆకాశతత్వపు అధీనంలో ఉన్న తన శరీరంపై పూర్తి అదుపు వస్తుంది. అంతేకాదు 16 దళముల ద్వారా అనేక జ్ఞాన నాడులను విశుద్ధి చక్రం ద్వారా వికసింపచేస్తుందని యోగులు విశ్వసిస్తారు. అయితే యోగులు అంటే యోగం ఎవరైతే ఆత్మతత్వంతో యోగించి ఉంటారో వాళ్ళు యోగులు. అయితే యోగము అంటే కలయిక, జీవాత్మ పరమాత్మ కలయిక. అయితే ఈ అనంత ప్రకృతి ద్వంద్వ శక్తుల ద్వారా ప్రపంచాన్ని పాలిస్తుంది. స్థూలంగా వీటిని సత్శక్తులు అంటే గుడ్ ఎనర్జీస్, వామశక్తులు బ్యాడ్ ఎనర్జీస్ అని అంటారు. ప్రకృతిలో ప్రపంచానికి సంబంధించినంత వరకు అత్యున్నత శక్తి వజ్రేశ్వరి అయితే వామశక్తి ఢాకినేశ్వరి అవుతుంది. ఈ ద్వంద్వ శక్తుల సంతులత మీదనే విశ్వ రచన ఆధారపడి ఉంది. ఈ ద్వంద్వ శక్తుల కారణంగానే మానవులు కాసేపు సదాచారులు గుడ్ యాక్టివిటీస్ గాను, ఇంకాసేపు దురాచారులు ఎవిల్ యాక్టివిటీస్ గాను ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. విశుద్ధి చక్ర సిద్ధి కలిగిన వారికి ప్రపంచాన్ని నడిపిస్తున్న సత్శక్తి అంటే వామశక్తి రెండిటిపై, సత్శక్తి వామశక్తి రెండిటిపై ఆధిపత్యం లభిస్తుంది. కావున అప్పుడే వారు మోస్ట్ బ్యాలెన్స్డ్ లైఫ్, సంతుల్యమైన జీవితాన్ని గడుపుతారు. ఢాకినేశ్వరి రూపం విశుద్ధి చక్ర దళంలో తెలుపు రక్త వర్ణముతో చేతిలో ఖడ్గం, ఖడ్గాంగం, త్రిశూలం, మహా చర్మం ధరించి ఉంటుంది. ఇక్కడ అనాహతాబ్ద నిలయ శ్యామాభావదన త్రయ దంష్ట్రోజ్వల క్షమాలాధిధర రుధిర సంస్థిత. ఇది 100వ శ్లోకం అండి. 100
అనాహత నిలయ అంటే అనాహత పుష్పంలో ఉన్నది శ్యామాభ, నలుపు వర్ణంలో కలిసిన ఆకుపచ్చ వర్ణం మరకత వర్ణం, వదన ద్వయ రెండు ముఖాలు కలది, దంశ్రోజ్వల అంటే కోరలతో ప్రకాశించేది, క్షమాలాధిధర అంటే రుద్రాక్షమాలను ధరించేది, రుధిర సంస్థిత రక్తధాతువును ఆశ్రయించి ఉన్నది. అమ్మా, అనాహత చక్రం నందు స్థితమై శ్యామ వర్ణ శోభ కలిగి ద్విముఖములతో బాసిల్లుతున్న దేవి, నీవు మెరుస్తున్న కోరల వంటి దంతముల కలిగి అక్షరమాలను ధరించి రక్త ధాతువునకు అధిష్టాన దేవతగా విరాజిల్లుతున్నావు తల్లి అని ఇక్కడ అర్థం. అద్వైతం ఏంటంటే అనాహత నిలయ అంటే అనాహత అనగా జీవశక్తిని నిరంతరం నిలిపి ఉంచే స్థానం. దీనినే హృదయ స్థానం అని కూడా అంటారు. ఈ హృదయ స్థానంలో ఓంకార శబ్దం నిరంతరాయంగా వినిపిస్తుంటుంది. అనాహత చక్రం పైన పట్టు సాధిస్తే సమస్త జీవరాశుల ఎడల నిస్వార్థమైన ప్రేమ ఉదయిస్తుంది. విశేషమైన భావ ప్రేరణ కలిగి హృదయంలో పవిత్రమైన కరుణ, దయ, నిస్వార్థమైన ప్రేమ, అంగీకార మనస్తత్వం ఇవన్నీ కూడా నిర్మాణాత్మకమైన భావాలతో నిండి ఉంటుందన్నమాట. పిండస్థ దశలో కుండలిని శక్తి విశుద్ధి నుండి క్రిందకు ప్రయాణం చేసి అనాహతంలో ప్రతిష్టమైనప్పుడు శ్యామ వర్ణంలో అంటే నలుపు ప్లస్ ఎరుపు మిళితమైన వాయుభూత దర్శనమవుతుందని అనాహతాబ్ద నిలయ, శ్యామాభ అనే నామాలు చెబుతున్నాయి. అప్పుడే పిండంలో రెండవ జ్ఞానమైనటువంటి శబ్దగ్రహణ శక్తి అంటే చెవులు ఏర్పడతాయని వదనద్వయ అనే నామం చెప్తుంది. దంతాలు ఏర్పడే క్రమంలో ముందుగా కోరపళ్ళు ఏర్పడతాయి కాబట్టి దంశ్రోజ్వల అని. క్షమాలాది ధర అంటే అనే నామం చెప్తాయి. గుండె రక్త ప్రసారణ వ్యవస్థలు ఏర్పడి కొనసాగుటకు వామదేవి అనే దైవశక్తి రక్త ధాతువుల్లోకి ప్రవేశించి రక్త ప్రసరణ శక్తిగా వ్యవహరిస్తుందని అమ్మవారిని రుధిర సంస్థిత అని కీర్తించారు. అనాహత చక్రం యొక్క ధాతువు రక్తం. మనం తీసుకునే ఆహారం రసంగా ఊరి రక్తంలా మారుతుంది. ఈ రక్త వ్యవస్థ శివశక్తి, దైవశక్తి అనే రెండు విధాలుగా పనిచేస్తుంది. శివశక్తి రక్తమును శుద్ధి చేయగా దైవశక్తి శరీరం అంతా వ్యాపింపచేస్తుంది. శ్యామాభ వదనద్వయ అంటే ఆకుపచ్చ నలుపుగా మారితే ఎలా ఉంటుంది, అదే మరకత శ్యామల వర్ణం అంటారన్నమాట. రక్తం బయట గాలి తగిలితే నల్లగా మారుతుంది. అనాహతలో ఉండే రక్త కణాలు తెల్లవి, ఎర్రని సిరులు, దమనులుగా ఉంటాయి. అందుకే వదనద్వయ అన్నారు. శ్వాస ప్రక్రియ, హృదయ స్పందన కాబట్టి వదనద్వయ అని. మరి మానసికంగా ఆపేక్ష, ఉపేక్ష కలగడం కూడా వదనద్వయ అన్నారన్నమాట. దంష్ట్రోజ్వల అంటే అనాహతంలో ఉండే రక్త ప్రసరణ చేయు నాడులు కోరల రూపంలో ఉండి రక్తాన్ని స్వీకరించి శుద్ధి చేసి అవయవాలకు అందించే దీని రూపం కోరల రూపంగా ఉంటుంది. అందుకే దంష్ట్రోజ్వల అన్నారు. అక్షమాలాధర ఆది అన్నదానికి ఆయుధాలు వర్తిస్తాయి గాని అక్షమాలకు వర్తించదు. అక్ష అంటే రుద్రాక్ష మాల, జపమాల మొదలైనటువంటివి ధరించి ఉన్నది. మనలోని రక్త ప్రసరణపై మంచి రక్త ప్రసరణ పై నుంచి క్రిందకు, క్రింద నుండి పైకి రక్తం శుద్ధి అవుతూ ప్రసరణ జరుగుతూ ఉంటుంది. దీనినే మాలాధిధర అనే రక్త కణాల మాల పూసల సంకేతం ఇదే. ఆది అంటే ఆయుధాలు, చక్ర అంటే శూలం, ఢమరకం ధరించి అది ధరాయి ఉన్నది అని.
రుధిర సంస్థిత రక్తాన్ని ఆశ్రయించి ఉన్న దేవత మనం తిన్న అన్న సారమంతా రక్తంగా మారి ఆ రక్తం గడ్డకట్టి మాంసంగా ఆ మాంసం మీద పేరుకున్న కొవ్వు కొవ్వుగా ఆ కొవ్వు గడ్డకట్టి ఎముకలుగా ఎముకలో మజ్జగా మారుతుంది. అక్కడ ఆ శక్తి మళ్ళా రెండుగా విడిపోయి స్త్రీలలో పాల ఉత్పత్తిగా పురుషుల్లో వీర్యంగా ఉంటుంది. ఉత్పత్తికి పురుషుడు కారణం. పోషణకు స్త్రీలు కారణం. రక్తనాళాల మాలగా అన్నింటికి అది అందిస్తుంది. అదే అమ్మవారు చేసిన దివ్య వ్యవస్థ. మనం 101